ఎస్, కరెక్ట్గా ఇదే పాయింట్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి అసలు మార్కెట్ ఏ విధంగా ఉందో మనం చూసాము. కాస్త ఇప్పుడు 2025కి జనవరి ఫిబ్రవరిలో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కాస్త ఒక స్టెప్ ముందుకు పడ్డట్లు కూడా కనిపిస్తుంది. మీరు ఏం గమనించారు ఈ 1 ఇయర్లో 2024కి 2025? మీడియా వాళ్ళు ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి కొన్ని కండిషన్ యూట్యూబ్లో మాట్లాడడానికి కండిషన్స్ లేవు. అంటే మీడియా కూడా మాట్లాడడానికి ఇటైనా కొన్ని ఛానల్స్ అనేది ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని గవర్నమెంట్ అనేది ఒక ఛానల్కి ఎగ్నెస్ట్ తప్పు లేదు వాళ్ళ డ్యూటీ. కాకపోతే ఎవరేది మాట్లాడినా రియాలిటీ ఏంటి? నేను అడిగింది కూడా అదే ప్రశ్న, రియాలిటీ ఏంటి 2024కి 25కి? ఇప్పుడు మీరు చాలా మంది నన్ను అడుగుతారు, మీలాగే యాంకర్స్ రియల్ ఎస్టేట్ దమాల్ అయిందని, రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది, పడిపోయింది, నాశనం అయిపోయింది అని అంటున్నారు. ఒకవేళ నిజంగా అది అయితే మరి బిల్డర్స్ అందరూ రేట్లు తగ్గించారు కదా. అవును కదా, ఎందుకు తగ్గించట్లేదు? మరి బిల్డర్స్ అందరూ మూసేయాలిగా. ఎంతమంది బిల్డర్ మూసారు? ఇబ్బంది పడుతున్నారు. మందగించడం వేరు, డమాల్ అవడం వేరు. తగ్గింది డెఫినెట్ గా మార్కెట్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ 9-10 నెలలు అనేది చాలా మందకుడిగా జరిగింది, కానీ జీరో అవ్వలేదు. సంక్రాంతి వస్తే ఇల్లు అల్లుకొని పండుగలు పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. జీరో అవ్వటం అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్. మొత్తం కంప్లీట్ కొలాప్స్, ఇంకా ఎవరు కొనేవాడే లేడు. అది ఎలా బయటపడుతుంది? ఒకవేళ పెడితే చెక్ చేయండి, డీల్స్ అవుతుంది కదా. ప్రతి బిల్డర్ దగ్గర వెళ్ళాల్సి, ప్రతి సబ్ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా, ఫ్లాట్ లైన్ అనే ప్లాట్ ఉంటుంది ఉంటుందా, డేటా తీసుకోండి, రైట్ సార్. మీరు చెప్పింది నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ కూడా ఇప్పటికప్పుడు మనకి ఓ రిపోర్ట్ అయితే వేస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎక్కడ చెప్పట్లేదు, కాస్త స్తబ్దతగా ఉంది. కానీ ఫ్యూచర్ రాబోయే ఆసియాలోనే హైదరాబాద్ మార్కెట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉండబోతుంది రాబోయే 4 సంవత్సరాలు అని చెప్పి కూడా ఒక మాట కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను, రాబోయే 4 సంవత్సరాల్లో ఆసియా ఖండంలోనే నెంబర్ 1 పొజిషన్లో హైదరాబాద్ ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పి. హైదరాబాద్ ని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఎవరైతే ఉన్నారో దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయాలని ఎప్పుడు ట్రై చేస్తున్నారు. ఒకవేళ అదైనా లేదా యూనియన్ టెరిటరీ అంటున్నారు. ఈ రెండింటిలో ఏదైనా హైదరాబాద్కి రేట్లకి రెక్కలు బాగా వస్తాయి. ఇన్వెస్టర్స్ అందరికి బనాంజా బంపర్ ఆఫర్. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇంకా వెయిట్ చేసిన రేట్లు తగ్గుతాయి అనుకుంటే ప్లీజ్ డు నాట్ వెయిట్. కానీ ఇప్పటికిప్పుడు ఓవరాల్గా తీసుకున్నామంటే అత్యంత సేఫెస్ట్ మార్కెట్ ఏదైనా ఉన్నదంటే మనకి హైదరాబాద్ అని చెప్పి కూడా వినిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, సేఫెస్ట్ మార్కెట్, అదే వరల్డ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఈ సేఫెస్ట్ అంటే ఇప్పుడు కూడా మీరు గమనించారో లేదో, ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ రేట్స్ ఆర్ వెరీ లో. ఎంటైర్ కంట్రీలో ఓకే రియల్ ఎస్టేట్ తక్కువ దొరుకుతుంటే మందే హైదరాబాద్ ఇప్పటికి స్టిల్. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఎందుకు, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వీఆర్ టాప్ పొజిషన్లో, టాప్ 1-2లో. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన చుట్టూ ఏ రాష్ట్రాలకైనా ఉందా? లేదు. తమిళనాడుకి ఉందా, బెంగళూరుకి ఉందా, ముంబైకి ఉందా? లేదు. ముంబైకి పాత డెవలప్మెంట్ నరీపాన్ కూడా అవన్నీ బట్ కొత్తవి మనది 100 కిలోమీటర్ వరకు సచ్. నెక్స్ట్ 10 yearsలో మన సిటీ 100 కిలోమీటర్ దాకా సిటీ ఉంటుంది 10-20 yearsలో, అందులో డౌట్ లేదు. మొత్తం ఎంటైర్ యావత్ ప్రపంచం ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఎన్ కానీ, సౌదీ కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, డల్లాస్, టెక్సాస్ ఏవైనా వెళ్తే దే సీయింగ్ ఈజ్ ఏ గ్లోబల్ డెస్టినీ ఫర్ రియల్ ఎస్టేట్. అంటే ప్రతి ఒక్కటి చూపు హైదరాబాద్ వైపు ఉంది. చాలామంది తెలుసుకుంటుంటే తెలంగాణలో పెట్టారు, తెలంగాణ వాళ్ళు కొంటారు అనుకోవడం నాట్ కరెక్ట్. తెలంగాణ కొంత పర్సంటేజ్ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు కొంతమంది పర్సంటేజ్ ఉన్నారు, వెస్ట్ ఆఫ్ ఇండియా సౌత్ ఈస్ట్ వెస్ట్ ఆల్ కొంతమంది 50% 40% ఎన్ఆర్ఐస్ ఉన్నారు. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి తెలుసు మనకి. సో అంటే ఓవరాల్గా తెలంగాణలో కొద్దిగా మందికి వచ్చిన మొత్తం తెలంగాణ కాదు, మొత్తం వరల్డ్ మొత్తం కొంటున్నారు. సో దానివల్ల హైదరాబాద్ ఏంటంటే, నేను చెప్పేది హైదరాబాద్ ఉన్న ప్రత్యేకత ఏంటి, వెరీ గుడ్ టెంపరేచర్, క్లైమేటిక్ కండిషన్ చాలా బాగుంటాయి. పొద్దుట ఎండ ఉంటుంది, రాత్రి చలి ఉంటుంది. సిటీలో ఎలాంటి కమ్యూనిటీ ఫుడ్ కావాలన్నా గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ, తెలుగు, హిందీ అందరూ కూడా లాంగ్వేజ్ని మాట్లాడతారు. ఫుడ్ కల్చర్ బాగుంది, హాస్పిటాలిటీ ఫర్ ద పీపుల్. ఎవరైనా కొత్తవాడు వచ్చి సునాయాసంగా బతకగలరు. ఇప్పుడు గుజరాతీ పటేల్స్ వస్తారు, మార్బుల్స్ టైల్స్ అమ్ముతారు. ముందు చిన్న కొట్టుగది రెంట్ తీసుకుంటాడు, మొత్తం లైన్లో 3 బిల్డింగ్లు కొనేస్తారు. అట్లా రాజస్థానీ స్వీట్ షాపులు, రకరకాల హార్డ్వేర్ షాపులు. సో వాళ్ళకున్న బిజినెస్ టెక్నిక్, వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. మనం బిజినెస్ నేర్చుకుంటాం, వాళ్ళకి బ్లడ్లో బిజినెస్ ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంటుంది అంటే హైదరాబాద్కి సునామీలు, తుఫాను రాకూడదు. ఎందుకంటే మన డెక్కన్ ప్లేట్ దగ్గర హై రేంజ్లో ఉన్నాం. బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, కావలి హిల్స్, నందగిరి హిల్స్ హిల్స్ కాబట్టి మనకు రాదు. సో ఇన్ని ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది వైజాగ్ కంటే చీప్ మంది. వైజాగ్ కాస్ట్లీ, యాక్చువల్ వైజాగ్ తక్కువ ఉండాలి కానీ హైదరాబాద్ తక్కువ. నేను వైజాగ్లో పుట్టాను, నాకు క్లారిటీ ఉంది.
ఇప్పటికి వెళ్తే వైజాగ్ కాస్ట్ 20% ఎక్కువ ఉంటుంది మన 15-20%. ఓకే రైట్. జనవరి నుంచి కాస్త మార్కెట్ పెరిగింది అనడానికి ఒక చిన్న సంకేతం మీకు చిన్న అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ రోజు ఫార్మాసిటీ అనౌన్స్ చేయగానే పెద్ద ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి శ్రీశైలం హైవే వైపు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, కొత్త అనౌన్స్మెంట్ జరగగానే కాస్త మార్కెట్ అక్కడ మందగించింది. కానీ రీసెంట్గా మళ్ళీ ఫోకస్డ్ ఆన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే 4th సిటీ మీద ఎక్కువ ఫోకస్ కావచ్చు, లేదు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇవన్నీ అనౌన్స్ చేయడం కూడా ఏంటంటే ఒకసారి మళ్ళీ శ్రీశైలం హైవేకి కాస్త డిమాండ్ మళ్ళీ పెరిగింది. ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళొచ్చాను సండే రోజు. సో పెద్ద ఎత్తున అక్కడ కొత్త వెంచర్లు ఓపెన్ చేస్తున్నారు, విజిటర్స్ ఎక్కువ మంది వస్తున్నారు, అసలు మార్పులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకసారి ఏంటి దీనికి 4th సిటీకి అండ్ శ్రీశైలం హైవేకి ఉన్న లింక్ ఒకసారి చెప్పగలరా ఏంటంటే? మీరు ఏమంటే మళ్ళీ పూర్వం వైభోగం మళ్ళీ తిరిగి వస్తుంది కనిపిస్తుంది. రైట్. కొంతవరకు కరెక్టే అండి. ఎందుకంటే కేసీఆర్ గారు నా థింకింగ్ థాట్ ప్రాసెస్ వేరు, రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన థాట్ ప్రాసెస్. ప్రతి లీడర్కి వేరే మెథడ్స్ ఉంటాయి, స్టైల్స్ ఉంటాయి. చెప్పే ముందు ఇందా మీరు జనవరి గురించి లెక్కలు అడిగారు. జనవరి 2024లో 4,454 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 4,456 ట్రాన్సాక్షన్స్ జనవరి నెల ఒకటే. 38,500 కోట్ల బిజినెస్. జనవరి అదే ఫిగర్ జనవరి 2025 తీసుకుంటే 4,444 ట్రాన్సాక్షన్ జరిగాయి. కానీ వాల్యూ ఎంత తెలుసా? 45,000 కోట్లు ఉంది. సో మీరు ఈ లెక్కలు చూస్తే గవర్నమెంట్ బిజినెస్ తగ్గిందా పెరిగిందా మీరే చూసుకోండి. సో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్ కొద్ది తగ్గినప్పటికీ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణం అంటే బయ్యర్స్, ఇన్వెస్టర్స్ కానీ బయ్యర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇంతకుముందు పాత గవర్నమెంట్లో 50 లక్షల కంటే తక్కువ ఉన్న విలువైన ప్రాపర్టీలు, స్థిరాస్తులు సేల్ అయినాయి. ఈ సంవత్సరంలో ₹1,00,00,000 పైన 50 లక్షల నుండి ₹1,00,00,000 సెగ్మెంట్స్ ఎక్కువ పోయినాయి. అందుకని ట్రాన్సాక్షన్ అంతే ఉన్నా వాల్యూ 7,000-8,000 కోట్లు పెరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఫిబ్రవరి, ఇప్పుడు మొన్న డిసెంబర్ నుండి బాగా అంటే కొద్దిగా పికప్ అయింది. మందగించిన మార్కెట్ కొద్దిగా ఊపు అందుకుంది. ఫుల్ ఊపు అందుకోవడానికి టైం పడుతుంది. ఊపు అయితే అందుకుందని చెప్పడానికి మనకి వాస్తవాలు మనకి మాట్లాడుకోవచ్చు. సైట్స్ అంతమంది సైట్ విజిట్కి వచ్చే వరకు అది ఎంక్వైరీలు వస్తున్నాయి, లీడ్స్ అవుతున్నాయి, సైట్ విజిట్స్ అవుతున్నాయి, డిస్కషన్ అవుతున్నాయి. జనవరిలో క్లోజ్ చేస్తారు, ఫిబ్రవరిలో కూడా క్లోజ్ చేస్తున్నారు. 4th సిటీ అనే వరకు ఏమవుతుందంటే కొంతవరకు కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది ప్రజల్లో, బయర్లో. కొద్దిపాటు హైడ్రా ఎఫెక్ట్, కొద్దిపాటు గవర్నమెంట్ చేంజ్ ఎఫెక్ట్, తర్వాత ఫార్మా సిటీని రద్దు చేస్తాం, షిఫ్ట్ చేస్తాం, ఫార్మా క్లస్టర్, ఫార్మా ఈ సందిగ్ధంలో ఒక 8-9 ఏళ్ళు గడిచిపోయింది. ఎందుకంటే సీఎం ఎవరైతే ఉన్నారో ఫస్ట్ 6 గ్యారెంటీలు గవర్నమెంట్ వచ్చిన దాని మీద ఫోకస్ చేశారు. దాని తర్వాత ఆయన ఇప్పటికీ నిన్న మొన్న కూడా ఎప్పుడో చూశాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసినంత మిగతా సీఎంలకు అంత తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే కోకోపేటలో ల్యాండ్ ట్రేడింగ్ చేసి విల్లాలు కట్టిన అనుభవం నాకు ఉంది. రియల్ ఎస్టేట్లో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత డబ్బు ఉంది అనేది నాకు ఐడియా ఉంది. దాన్ని అంత ఈజీగా వదిలేను. ఫస్ట్ 6 నెలలు తెలిసిన తర్వాత ఉన్న స్టేట్మెంట్లు చాలాసార్లు విన్నాము. అది ఖచ్చితంగా వాస్తవం. కొద్దిగా ఎలక్షన్ వచ్చినప్పుడు 3 నెలల ముందు 3 నెలల తర్వాత అనేది వాస్తవం. తగ్గడం అనేది ఏ ఎలక్షన్ అది ఈ నుంచి కాదు, ఏ సీఎం వచ్చినా ఎలక్షన్. ఇప్పుడు వెదర్ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ వేరే ఏది చూసుకున్నా ఎలక్షన్ కొనరు. పబ్లిక్ ఏంటి కొత్తగా ఉండి ఏది వస్తుంది సస్పెన్స్ ఉంటుంది, క్యూరియాసిటీ. వీడియో వస్తే ఒకలా ఉంటాయి. గవర్నమెంట్ లీడర్ బట్టి స్ట్రాటజీలు మారిపోతాయి. ఒక కంపెనీకి సీఈఓ మారాడు అనుకో, కొత్త సీఈఓ వచ్చి కొత్త రూల్స్ పెడతాడు, కొత్త మనుషులు తెచ్చుకుంటాడు. ఇక్కడ కూడా అంతే. సో కొద్దిగా టైం పట్టింది. ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్నెస్ కనిపిస్తుంది. కొద్దిగా స్లో డౌన్ అయినప్పటికీ రోటీ, కపడా, మకాని స్టాండర్డ్గా చెప్తాను. తిండి, బట్ట, గూడు ఈ 3 లేకుండా మీరు బతకగలరా? బతకలేరు. కాబట్టి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది తక్కువ పడ్డా ఇప్పుడు రాకెట్ లాగా దూసుకెళ్ళే టైం వచ్చింది. ఇంకొక 6 నెలలు 1 ఇయర్లో ఎక్కడికో మనం కొనలేము. ఇప్పుడున్న రేట్లు. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలంటే అడ్వైజ్ ఏంటంటే గత 1 ఇయర్ నుండి రేట్లు పెరగలేదు అంటే మీకు 1 ఇయర్ ఓల్డ్ ప్రైస్ వస్తుంది. నార్మల్గా గవర్నమెంట్ బాగుండే రూల్స్ అన్నీ ఉంటే ఎవ్రీ ఇయర్ 20-25% పెరుగుతూ వచ్చింది. 4-5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. ఇంకా ఆలోచిస్తే మీరు ఆపర్చునిటీని వదులుకున్నట్టే.